అందరికీ షలోం. దేవుడి నామమునికి మహిమ కలుగాక. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మన పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ లేఖనము. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన హెచ్చించును. నిజమే దేవుని బిడ్డారా, మనము ప్రభువులో ఎదుగుతున్నప్పుడు, ప్రభు ప్రేమలో నిలుచున్నప్పుడు మనము తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుడి కార్యంలో మన కళ్ళారా చూస్తాం. దేవుడు మనల్ని హెచ్చించాలన్నా, దేవుడు మనల్ని గొప్ప చేయాలన్నా, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకువెళ్ళాలన్నా, దేవుడు మనల్ని ప్రత్యేకపరచాలన్నా, దేవుడు తన పనిలో, తన పరిచయలో, తన మహిమలో, తన కృపలో మనల్ని ఉంచాలన్నా మనము ప్రభువునందు తగ్గించి ఉండాలి. తగ్గింపు ఎప్పుడైతే కలిగి ఉంటామో ఇవన్నీ మన జీవితంలో కలుగుతాయి. ప్రియజనంగా, ఈరోజు చాలా మంది జీవితంలో తగ్గింపు జీవితం లేదు, తగ్గింపు విధానం లేదు. నేనంటే నేను అంటూ తన సొంత చిత్తముసారంగా నడుస్తూ దేవుని దృష్టికి ఎదగలేని స్థితిలో ప్రజలుగా మారిపోయారు. ఈరోజు నేను మనందరం ఏ విధంగా ఉన్నాం? మన జీవితంలో యథావిధిగా నడుస్తున్న రోజుల్లో యథావిధిగా నడుస్తున్నా, చేయాల్సిన పని చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ మన బ్రతుకులో ఒక నెమ్మది లేకుండా అయిపోతుంది, మన బ్రతుకులో ఒక సమాధానం లేకుండా అయిపోతుంది. ఎందుకంటే మనం తగ్గింపబడట్లే. ఎవరైతే క్రీస్తు మహిమలో, క్రీస్తునందు ఎదుగుతూ తన అడుగుచాడలో తన ఆజ్ఞలు పట్టుకొని, తన కట్టడాలను పట్టుకొని దేవుడి యొక్క విధానంలో నడుస్తారో వాళ్ళ జీవితం తగ్గింపు కలిగి ఉంటుంది. ఏదైనా భరిస్తారు, ఏదైనా తట్టుకుంటారు. ఆ జీవితం నీకున్నదా ఈరోజు? ఎందుకు ఆ జీవితంలోనికి రాలేకపోతున్నావు అంటే నీవు ఇంకా ప్రభు ఆత్మలో, ప్రభు అభిషేకంలో లేవు. రక్షింపబడి కూడా రక్షణను కోల్పోయి జీవిస్తున్నావు. అట్ట రీతిగా నువ్వు ఉండదు బిడ్డ. ప్రభు నందు ఎవరైతే తగ్గించుకుని ఉంటారో ప్రభు హెచ్చిస్తాడు. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని హెచ్చించి తన పరిచర్యలో, తన పనిలో మిమ్మల్ని వాడుకొనుగాక. మే గాడ్ బ్లెస్ యూ.